పప్పు దినుసుల దినోత్సవం కాబట్టి అందరూ పప్పు దినుసులు తిని ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి లాస్ట్ టైం మనకు ఒకటి అంటే అందరూ చెప్పారు, కానీ ఇక్కడ మనం ప్రతి సంవత్సరంలో చాలా మంది 1, 2, 3 తీస్తారు. మనం కాలానుగుణంగా ముందుగా అంటే వర్షాలు పడకనే ముందు నుంచి మొదలు పెడితే చివరి వరకు ఒక సంవత్సరంలో ఎన్ని పంటలు తీయొచ్చండి? 3, 4 కూడా తీయొచ్చు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను తర్వాత ఇంపార్టెంట్లీ చెప్తా. సాధారణంగా మనం ఎంతమందికి ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం 70 నుంచి 80 వరకు మనకు ప్రతి మనిషికి అవసరము. కానీ ఇప్పుడు మనం తినేది 47 నుంచి 50 వరకే తింటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పప్పు దినుసులము మిగతా నాన్ వెజ్ బంద్ చేసి వెజిటేరియన్ తినాలని కోరుతున్నాను. ఇంకొకటి ఇండైరెక్ట్గా మన ఉద్దేశం, నాకు ఇచ్చిన రూల్ ఆఫ్ పల్సెస్ ఇన్ సస్టైనబుల్ అగ్రికల్చర్, ఎట్లా సుస్థిర వ్యవసాయం, నేలను ఎలా ఆరోగ్యంగా ఉంచాలి, అదేవిధంగా సాయిల్ ఫెర్టిలిటీని ఎలా కాపాడుకోవాలి, సాయిల్ ఎరోజన్ ఎలా తగ్గించుకోవాలి, ఇంకా మనకు అందులో ఉన్న రకరకాలైన పప్పు ధాన్యాలలో మిగతా మెయిన్ పాయింట్సే మీకు. ఇంకోటి ప్రస్తుతం 2050 వరకు మనకున్న అవసరాల వరకు 9 బిలియన్లు అవసరం ఉంటుంది. కాబట్టి దాని గురించి ఏ పంట చేయండి పప్పు ధాన్యాల పంట మన పొలాలను నేలను ఆరోగ్యంగా ఉంచుతూ పచ్చదనాన్ని కాపాడుతూ మనని ఆరోగ్యాన్ని ఇస్తూ పర్యావరణాన్ని తగ్గిస్తుంది, మంచిగా మేలు చేస్తుంది. ఇంకొకటి దీనివల్ల ఇంతకుముందు చెప్పిన నైట్రోజన్ ఫిక్సేషన్ ఒకటి, జీవ వైవిధ్యం కూడా మీకు తెలుసు, అది ఒకటి ఇంపార్టెంట్. మీరు చూడండి, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్. దీంతో పాటు న్యూట్రియన్ సెక్యూరిటీ, మనకు యొక్క ఆరోగ్యం ఉండాలంటే పప్పు ధాన్యాలు, ప్రోటీన్ అవరేజ్, ఇందులో మిగతా పంటల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఇందులో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యకరం. ఇంకోటి చాలా మంది పప్పు ధాన్యాలు అన్ని మిర్చికో పసుపుకో వెళ్తా అంటారు, కానీ తక్కువ సుమారు 50 నుంచి 60 రోజుల పండే తక్కువ కాల పంట పప్పు ధాన్యాలను బట్టి దీని ఒక పద్ధతి ప్రకారం వేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు నెలలో దున్ని, లేదా అవసరం వచ్చిన పరిస్థితుల వాతావరణంలో వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు కూడా బాధపడకుండా దున్ని మళ్ళీ వచ్చిన కాయలను కూడా తీసి కూడా భూమిలో నత్రజని స్థిరీకరించవచ్చు. అంటే ఇండైరెక్ట్గా ఎంతమందికి అవార్డు ఇచ్చిన రైతుల ప్రకారం మన నైట్రోజన్ ఎరువులు తగ్గించి నేల సారాన్ని పెంచుకుంటూ అధిక దిగుబడి పొందడానికి ఇది ఒక ఆస్కారం. నెక్స్ట్ మన యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలంటే పప్పు దిన. ఇంకోటి ఇండైరెక్ట్గా హార్ట్ డిసీజులు కానీ మిగతా డిసీజులు కానీ క్యాన్సర్లు కూడా ఈ పప్పు దిన వల్ల తగ్గించే అవకాశం ఉన్నది. లాస్ట్ కంక్లూజన్, పల్సెస్ సార్ మన అందరి పప్పు ధాన్యాలు అనేది రైతులకు ఎట్లా వ్యవసాయానికి వెన్నెముక్క ఎలాంటిదో అన్ని పంటలతో పోలిస్తే కూడా పప్పు ధాన్యాలకు రైతులకు వెన్నెముకగా పరిగణించి మనము సుస్థిర వ్యవసాయం పొందాలని కోరుకుంటున్నాను. లాస్ట్ మనం పోషించే నేలలు కానీ మిగతా ప్రజలకు కూడా ఈ పప్పు ధాన్యాలు సుస్థిర వ్యవసాయానికి అంటే పచ్చదనానికి ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి నేలలు ఆరోగ్యంగా ఉంటూ మన వాతావరణం కూడా మంచిగా ఉంచి ప్రజలను ఆరోగ్యంగా ఉంటూ మన భవిష్యత్తు పిల్లలకు కూడా మనకు మంచి నేలలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున పప్పు ధాన్యాల దినోత్సవం జరుపుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ ఎక్కువ పంటలు ఈసారి పత్తి మరి వరి కొద్ది సాగు తగ్గించి క్రాప్ రొటేషన్ పద్ధతి ద్వారా ముందుగానే ఈ గ్రీన్ మ్యాన్యూర్ క్రాప్ వేసుకొని ఎక్కువ ఈ సంవత్సరం కోరుకునేది ఏంటంటే అతి తక్కువ ఎరువులు వాడి నేలను కాపాడుకుంటూ ఎక్కువ దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను.